వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా బాట పట్టారు. ఛత్తీస్గఢ్లో కావచ్చు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ దగ్గర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కావచ్చు, తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వాళ్ళకి రెడ్ కార్పెట్టే పరుస్తుంది, లొంగిపోండి మీరు అని చెప్పని వాళ్ళు కూడా వచ్చి లొంగిపోతున్నారు. పునరావాసం మీద స్పష్టమైనటువంటి హామీ కూడా వాళ్ళకి లభిస్తోంది. అయితే ఇప్పుడు సమాజం మొత్తం అంతా కూడా అడిగేటువంటిది ప్రశ్న ఒక్కటే, వై నౌ? ఇదేదో 20 ఏళ్ల క్రితమే చేసి ఉండొచ్చు కదా అని చెప్పని. ఇక్కడ ఒక పాటను మనం గుర్తు చేసుకోవాలండి. కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సింధూరం సినిమాకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాత్మక గీతం. దాంట్లో ఉన్న కొన్ని పంక్తుల్ని మనం ఇక్కడ ఉటంకించుకోవాలి. ముఖ్యంగా ఆయన రాసినటువంటి దాంట్లో, తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి, ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే, నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం, వేకువ వైపా చీకటిలోక ఎటు నడిపేవమ్మ గతి తోచని భారతమ. ఇది 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం, లేదు 20 ఏళ్ల క్రితం చర్చల పేరుతో బయటకు వచ్చారు చూసారా, జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రానికి. అదేదో ఆయుధాలు వదిలేసి పూర్తిగా బయటకు వచ్చేస్తే ఈ పార్టీకి చక్కగా వాళ్ళు కూడా సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళుండేవాళ్ళేమో కదా. ఈ పంక్తి దానికి సమాధానం. దానిపైన అసలు వ్యాఖ్యలు ఆయన రాశారు దాంట్లో పాటలో. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం, కారడవులలో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా, వెలుగుని తప్పుకు తిరగాల. అన్యాయాన్ని సహించలేక అడవిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళని అన్నలు అన్నారు. భూస్వామ్య వ్యవస్థకు కానీ, లేదంటే భూస్వాములకు కానీ, ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారో పెత్తందారీ వ్యవస్థ మీద వాళ్ళు కమ్యూనిస్ట్ భావజాలంలోనే పోరాడాలని నిశ్చయించుకుని సాయుధ పోరాటమే ఇక అవసరం అని చెప్పి వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు చాలామంది. ఎంతోమంది ఉన్నత విద్యావంతులని సైతం, ఎంటెక్ గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి, ఇన్ జనరల్గా చెప్పుకుంటే ఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి ఏ పొజిషన్లో ఉంటారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్నప్పుడు ఏ కంపెనీలోనో ఖచ్చితంగా ఒక టాప్ టియర్ స్టేజ్లో ఉంటారు, మంచి ప్యాకేజ్ తోటి, సీనియారిటీ ఉండే ఒక CEO లెవెల్కి వెళ్ళిపోయి ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని కూడా ఉత్సాహపరిచి, ఉద్రేకపరిచి, వాళ్ళ రచనలతోటి వీటితోటి అడవుల్లోకి వెళ్ళి ఎలా చేశారు. చీకటి రోజులు అని ఒక పుస్తకం ఉంటుందండి, మీరు ఎవరన్నా పాసిబిలిటీ ఉంటే చదవండి, మీకు తెలుస్తుంది దాంట్లో ఓవరాల్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా. అదొక్కటి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో ఎందుకు నక్సలిజం వైపు ఆకర్షితులు అవుతున్నారు ఇది అన్న దగ్గర, మనం సమాజం చేసినటువంటిదే, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది, అందరినీ అనడానికి లేదు కానీ కొంతమంది చేసినటువంటిదే. అందరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని వాడుకున్నంతసేపు ఇబ్బంది ఉండదు, కానీ చెడు మార్గంలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. సో మంచిగా ఉన్నటువంటి వీళ్ళని కూడా ఈరోజు చెడ్డవాళ్ళు అనేటువంటి ఒక ముద్ర, వీళ్ళిగా ఉన్మాదులయ్యి పోలీసులు వాళ్ళని చంపేస్తారనేటువంటి ముద్ర పడిపోయి కారడవుల్లో క్రూరమృగాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళకి అన్యాయం అంటే పడదు, అన్యాయం పడదు, దౌర్జన్యం సహించరు. అలాంటి వాళ్ళు నక్సలైట్లు. ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి పేరు సంఘ విద్రోహ శక్తులు. వాళ్ళు ఎన్ని మంచి పనులు చేశారో అందులో అన్ని చెడ్డ పనులు కూడా ఉన్నాయి. ఇది వాళ్ళకి సంబంధించింది. అయితే ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి మాట కూడా ఒకటి మాట్లాడాలి. శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం, స్వజాతి వీరులను అణచే విధిలో కవాతు చేయాలా, అన్నల చేతిలో చావాలా. శత్రువులు మన మీదకి వస్తారు, సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి అని చెప్పని ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్స్గా వాళ్ళని తీర్చిదిద్దాం. వాళ్ళు శత్రువుల కోసం ఉన్నారు, మన వాళ్ళ మీద దాడి చేయకూడదని చెప్పి వాళ్ళ మీద పోరాటం కోసం ఉన్నారు. అలాంటిది స్వజాతి వీరులను అణిచే విధిలో కవాతు చెయ్యాలా, నక్సలైట్లను అంతమొందించడానికి గ్రేహౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ దళాలు కావచ్చు, అడవుల్ని కూంబింగ్ పడుతూ వెళ్తూ ఉన్నాయి. ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎంతమంది పోలీసులు వాళ్ళ చేతులు చనిపోయారు. వాళ్ళని పట్టుకోవడానికే వెళ్ళారుగా, వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ కొంతమంది మాట్లాడతారు బూటకప్పు ఎన్కౌంటర్లు అయిపోతున్నాయి ఇది అని చెప్పని. మరి వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది ఎక్కడ తప్పుంది? వీటన్నిటినీ చూస్తూ కూడా సమాజం ఎలా ఉంది అనే దాన్ని కూడా దీంట్లో స్పష్టంగా చెప్పారు. ఏంటంటే, ఎవరి కోసం ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం, జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా అని.
జవాబు చెప్పే బాధ్యత ప్రజలకు ఉంది, కానీ వాళ్ళు చెప్పరు, మనం చెప్పం. సో దాంట్లో ఎవరెవరు కొట్టుకు వస్తున్నారంటే మళ్ళీ మన వాళ్ళే, ఒక పోలీసులు లేదంటే నక్సలైట్లు, వీళ్ళిద్దరు కొట్టుకు వస్తున్నారు. ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ పంక్తులు గుర్తు చేసిన తర్వాత లొంగుబాటు అనేటువంటిది, పోలీసులు ఇన్నాళ్ళు చాలా పేషెన్స్గా ఉన్నారు. ఎన్ని ఎన్కౌంటర్లు ఇవన్నీ పక్కన పెడితే ఎన్ని చోట్ల మైన్స్ పేల్చారు, ఎంతమందిని చంపేశారు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏమి చెయ్యనటువంటి వాళ్ళని కూడా చంపేశారు. లేదంటే ఇన్ఫార్మర్లు అన్నటువంటి నెపంతో ఎంతోమంది గిరిజనులను పట్టణ పెట్టుకున్నారు. ఇవన్నీ జరిగాయి. ఇక క్లియర్ కట్ ఆర్డర్స్ వచ్చాయి. March 31 ఇస్ ద డెడ్ లైన్. ఒక్క నక్సలైట్ అనేవాడు కూడా ఉండడానికి వీలు లేదు అని చెప్పని. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మొత్తం అడవులన్నింటినీ జల్లెడబడుతున్నారు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాళ్ళు ఎదురుకాల్పులు జరుపుతున్నారు, భారీ డంపులు బయటపడుతున్నాయి. విదేశాల నుంచి కూడా ఆయుధ సహాయం నక్సలైట్లకు అందుతోంది అంటే మరి ఎవరితో చేయిస్తున్నారు ఇదంతా అన్నటువంటి ప్రశ్న అక్కడ మిగులుతోంది. సో ఎంతోమంది అమాయకమైనటువంటి పోలీసుల్ని, వాళ్ళ కుటుంబాలు లేవా, వాళ్ళకి పిల్లలు లేరా, ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారే. అక్కడికి ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ అధికారిని, సిన్సియర్ ఐపీఎస్ అధికారిని, ఇక్కడ ఎటువంటి కుట్రలు లేదంటే ఇలాంటి నక్సలిజం కానీ ఇవన్నీ ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే పెత్తందారులు లేదు, ఎవరు లేదు, మొత్తం ఉన్నదంతా ప్రజలే, అందరూ సమానంగా ఉండాలని చెప్పినప్పుడు ఆయన నిజంగా నక్సలైట్లు గౌరవించి ఉండాలి. కానీ లేదు, ఆయన అరాచకాలు చేసేసాడు, మమ్మల్ని ఇచ్చేసేసాడు, మా ఉనికినే ప్రశ్నించాడని చెప్పి వీళ్ళు చంపేశారు. దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు? ఇంతమంది పోలీసులను పట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి ఇక భయం, ఎక్కడ పట్టుకుంటారో ఏం చేస్తారో అనేటువంటి భయం, బతుకు మీద ఉన్నటువంటి భయంతో వచ్చి లొంగిపోతున్నారు. ఇదేదో 20 ఏళ్ల క్రితమే మొత్తం అందరూ చేసుంటే ఇంతమంది పోలీసులు ఎఫిషియెంట్ ఆఫీసర్స్, సమాజ అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి వాళ్ళు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు చనిపోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఎందుకంటే సీతక్క ఒక మాజీ నక్సలైట్, సాయుధ పోరాటం నుంచే బయటకు వచ్చింది ఆవిడ, ఆ ఉద్యమం నుంచే బయటకు వచ్చింది. ఈరోజు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి తెలంగాణ మంత్రి, మరి ఆవిడని చూసి నక్సలైట్లు ఏం నేర్చుకున్నారు? ఎంతోమంది నక్సలైట్లు మారి బయటకు వచ్చి జనావాసాల్లో ఉంటూ ఎంతోమంది ప్రొఫెసర్లుగా మారారు, లెక్చరర్లుగా మారారు, డాక్టర్లుగా మారారు, ఇంజనీర్లుగా మారారు. ఆ మార్పు ఏదో అప్పుడే వచ్చి ఉంటే ఇంత అవసరం ఉండేది కాదు కదా, ఇంత కడుపుకోత అవసరం లేదు కదా. దీనికి సమాధానం ఉందా అన్నటువంటి ప్రశ్న వెల్లువల వస్తోంది. ఇంకా కొంతమంది అగ్రనాయకులు ఉన్నారు, దేవ్జీ లాంటి వాళ్ళు లొంగిపోయినప్పటికీ, రామకృష్ణ లాంటి వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా ఇంకా గణపతి లాంటి వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరి దగ్గర ఉన్నారు, ఇంకా అగ్రనాయకత్వం అనేది ఎక్కడ ఉంది, కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళిపోయారు అన్నటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేస్తే అయిపోతుంది కదా, ఒక ప్రాణం కూడా పోకుండా మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తే ఫుల్ స్టాప్ పడిపోతుంది కదా, అనవసరంగా ఎందుకు హింస. కానీ సమాధానం మాత్రం కావాలంటున్నారు. వీళ్ళందరూ చెప్పగలుగుతారా? చూడాలి. బట్ సమాజానికి మనకున్నటువంటి బాధ్యత మాత్రం మనం మర్చిపోతాం. సమాధానం వాళ్ళన్నా చెప్పాలి, లేదంటే వీళ్ళన్నా చెప్పాలి. వాళ్ళిద్దరూ వాళ్ళు కొట్టుకోవాలి, మనం చూస్తూ ఉండాలన్నట్టు చందంగా ఉంది పరిస్థితి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.